సక్సెస్ తర్వాత నితిన్ గారితో మరొకసారి మన ముందుకు వస్తున్నటువంటి వెంకీ గారు ప్లీజ్. బేసిక్గా ఏంటంటే ఇప్పటిదాకా ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు ఈ సినిమా గురించి అని చెప్పి ఈరోజు మీడియా మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమా నేను రాబిన్హుడ్ ఇప్పటిదాకా చేసిన దాంట్లో నాకు స్క్రిప్ట్కి కూడా చాలా మంచి టైం దొరికింది. అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ మై బెస్ట్ వర్క్ టిల్ డేట్. అండ్ నేను ఎడిట్ రూమ్లో కూడా సినిమా చూసుకున్నాను అండి. ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ కూడా సినిమా చూశారు, వాళ్ళు కూడా వెరీ హ్యాపీగా ఉన్నారు. అండ్ నన్ను కథని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మైత్రి ప్రొడ్యూసర్స్ నవీన్ గారికి, రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే నాకు ఎప్పుడైనా నన్ను బ్లైండ్గా ట్రస్ట్ చేసి సపోర్ట్ చేసే నితిన్ అన్న అసలు ఈ సినిమా చేద్దామని అనగానే అసలు చాలా హ్యాపీగా ఓకే చెప్పారు. అండ్ లీలా, నువ్వు కూడా ఇప్పటిదాకా అందరూ నేను డాన్సింగ్ క్వీన్ అన్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా చూసిన తర్వాత యాక్టింగ్ క్వీన్ అని కూడా అంటారు. సో ఈ సినిమాకి జీవి ప్రకాష్ గారు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. సో ఈ వన్ మోర్ టైం సాంగ్ లాగానే అండ్ దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అది కూడా మా ట్రంప్ కార్డ్ లాగా ఫీల్ అవుతున్నా అండి. సో బేసిక్గా మైక్ పట్టుకోగానే నేను బ్లాంక్ అవుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ముందు వాటిల్లో ఇంకొంచెం మాట్లాడుకుందాం. అండ్ డెఫినెట్గా సినిమా మీ అందరికీ నచ్చుతుంది. క్రిస్మస్ హాలిడే మూడ్లో ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలని చెప్పే ఈ సినిమా కూడా ఆ టైంలో మేము డిసైడ్ అయ్యాము 25th డిసెంబర్ వెళ్దామని. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ అండి, థ్యాంక్ యూ. మేము వెయిట్ చేస్తూ ఉంటాం మూవీని ఎంజాయ్